గురుకులాల్లో మహిళా గురువులను వేధిస్తున్న ప్రిన్సిపల్స్ మరియు ఇన్ఛార్జీలు ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న మహిళలను గోసపెడుతున్న విషయాన్ని చెన్నూరు గురుకుల గురువు లెటర్ రాసి ఆత్మహత్య విషయం మరవకముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని కొన్ని గురుకులాల్లో రెగ్యులర్ గురువులు అవుట్ సోర్సింగ్ మహిళా గురువులని బాధ పెడుతున్నారు. అయితే ఇప్పటికైనా గురుకుల చైర్మన్ చర్యలు తీసుకోవాలని గురుదక్షిణ అధ్యక్షులు విజయ్ కుమార్ నారమల్ల అన్నారు. తెలంగాణ రాష్ట్రం లోపల గురుకులాల్లో ముఖ్యంగా మహిళా గురుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ పనిచేస్తున్నటువంటి తోటి మహిళా సహోద్యోగులు కావచ్చు, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ గురుకులాల్లో తెలంగాణలో వాళ్ళని చాలా గోసపెడతా ఉన్నారు. ఈ ప్రిన్సిపాల్స్ కానీ ఇన్ఛార్జ్ కానీ పర్మనెంట్ పనిచేసే ఈ మహిళా గురువులు గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నటువంటి మహిళా గురువుల్ని కోసపెడుతూ చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా స్టడీ అవర్స్ ఇవ్వడం కానీ. ఇదే విషయమై మంచిర్యాల జిల్లాలో చెన్నూరుకు సంబంధించి ఒక మహిళా గురువు అక్కడి ప్రిన్సిపాల్ ఇన్ఛార్జ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. మళ్ళీ అట్లాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కావచ్చు చాలా గురుకులాల్లో మహిళా గురుకులాల్లో ఈ విషయాలు జరుగుతూ ఉన్నాయి. వీటిపైన గురుకులాలకు సంబంధించిన చైర్మన్ కావచ్చు, లేదంటే సెక్రటరీ కావచ్చు, అంటే ఆర్సీఓలు కొంచెం దృష్టి సారించి ఆ గురుకులాల్లో ప్రిన్సిపాళ్ళు అట్లాగే ఇన్ఛార్జ్ ఎవరుతున్నారో వాళ్ళు ఏ రకంగా తమ తోటి గురువులతో ప్రవర్తిస్తున్నారు, ఏ రకంగా వేధింపులు చేస్తున్నారనే విషయాన్ని స్వయం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఆర్సీఓలకు కానీ, లేదంటే సెక్రటరీస్ కానీ, లేదంటే ఈ చైర్మన్ కానీ ఉంది. ఇప్పటికైనా అంటే చెన్నూరులో ఎలాగైతే ఒక మహిళ ప్రిన్సిపాల్ వేధింపులు ఇన్ఛార్జ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేస్తుందో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పటికైనా మేల్కొని అధికారులు, ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా ఆర్సీఓలు, అట్లాగే చైర్మన్ గారు కావచ్చు, అట్లాగే సెక్రటరీ గారు కావచ్చు, ఈ మహిళా గురుకుల పాఠశాలల పైన అట్లాగే కాలేజ్ పైన దృష్టి సారించి ఈ ప్రిన్సిపాల్స్ ఇన్ఛార్జ్ వాళ్ళు పెడుతున్నటువంటి బాధల నుండి ఈ మహిళా గురువుని విముక్తి చేయాలని చెప్పేసి మహిళా గురువులు అందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళ తరఫున నేను విజయ్ కుమార్ నారమల్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు.